హే మామ, వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ ఆల్ టాపిక్స్ కన్సిడర్. నేను మీ మోహన్ వర్మల. ఏం లేదు మామ, గాంధీదా చెట్టు మూవీ చూసేసాను. దాని మీద నా పర్సనల్ ఒపీనియన్ చెప్పే ముందు నాదొక చిన్న మాట. ఈ మూవీ ట్రైలరు నేను ఒక 6 డేస్ బ్యాక్ చూసినప్పుడు ఇదైతే ఓటీటీ కంటెంట్ అనుకున్నా. తర్వాత దీని ప్రమోషన్స్ అన్నీ చూసాక ఓహ్! తిను సుకుమార్ గారి డాటరా, సుకృతి గారా అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయంకొస్తే మాత్రం అసలు సుకుమార్ గారి డాటరు ఏదో నెపో కిడ్‌లా కాకుండా ఒక డెబ్యూటెంట్ యాక్టర్ ఒక అండర్ స్టేజ్ నుంచి మూవీస్‌లోకి వెళ్తారు కదా! అంత బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇంకా స్టోరీ విషయంకొస్తే చెట్టు, మనిషికి ఉన్న బంధాన్ని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా మెయిన్ స్టోరీ విషయంకొస్తే రైతులు వాళ్ళ పంట గిట్టుబాటు ధర రాకపోవడం ఇదంతా బానే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ మూవీలో క్యారెక్టర్స్ విషయంకొస్తే గాంధీ, తాత, చెట్టు ఈ 3 క్యారెక్టర్‌లని చాలా అంటే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకొకటి నా ఫేవరెట్ 'రామచంద్రయ్య' అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్యా. ఈ మూవీలో ఇతని క్యారెక్టరు యాక్చువల్లీ ఇతను ఫస్ట్ హాఫ్ అంతా ఉంటారు. చాలా అంటే చాలా అందంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఈ క్యారెక్టర్‌ని. ఆయనకి, ఆ చెట్టుకి ఉన్న బాండింగ్‌ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, నేనైతే ఈ క్యారెక్టర్‌కి ఫిదా అయిపోయాను. ఇంకొకటి 'సుకృతి' గారు అయితే చాలా అంటే చాలా అందంగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఆవిడకి మంచి ఫ్యూచర్ ఉంది మామ ఖచ్చితంగా. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మామ నేను ఈ మూవీ చూడడానికి సీఎంఆర్ సెంట్రల్‌కెళ్ళాను. పెద్దగా జనాలు రాలేదు. కానీ నాకో టెంప్లేట్ గుర్తొస్తుంది. ఇండియాలో గాంధీ సినిమా ఎక్కువ రోజులు ఆడదు. కడప కింగ్ అంది 50 డేస్ 200 సెంటర్స్ పక్కా ఆడుతది. ఈ రెండిట్లకి ఒక పర్సన్‌కి లింక్ ఉంది. ఆ పర్సన్ ఎవరో కామెంట్‌లో మెన్షన్ చేయండి. మామ ఎప్పటినుంచో అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ.